మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ కూడా 4 గ్రామాల ప్రజలు రీలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రం నుంచి నక్సల్, నందగోకులం, నగరం, రాంపూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా ఉందని అన్నారు. గత 20 ఏళ్లుగా గుంతలమయంగా మారి కంకర తేలి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 4 ఏళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ మధ్యలోనే నిలిచిపోయాయని అన్నారు గ్రామస్తులు. 108 అంబులెన్స్ వాహనం కూడా వెంటనే వచ్చే పరిస్థితి అక్కడ లేదని అన్నారు. గత 20 సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులతో మా గ్రామ ప్రజలు, మేము ఇక్కడ ఉన్న 4 గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. 20 సంవత్సరాల నుంచి పట్టించుకునే నాదుడే మాకు కరువయ్యాడు. అసలు తెలంగాణ రాష్ట్రంలో మా గ్రామం ఉందా లేదా అనేది ఒక్కోసారి మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఈ రోడ్డును వెంటనే ఈ కంకర వేసి కూడా మామూలుగా ఇప్పుడు ఒక 6 నెలలు అయిపోయిన రోజు ఆ నుంచి కంకర వేసి 6 నెలలు అవుతుంది. దాన్ని పట్టించుకునే నాదుడే లేరు. దాని రోడ్డు మీద వచ్చే వెహికల్స్ కానీ, ఒక అంబులెన్స్ రావాలన్నా, ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎవరు ఆటో కూడా లేదు. విద్యార్థుల చదువుల గురించి ఒక బస్సు లేదు, ఒక ఆటో లేదు. మేము రోడ్డు మీదకి రావాలంటే ఒక 5 కిలోమీటర్లు రావాలి. మెయిన్ రోడ్డు మీదకి రావాలంటే దానికి వచ్చే దారి కూడా పూర్తిగా అధ్వానంగా అయిపోయింది. దాన్ని వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి రోడ్డు వెంటనే వేపియగలరని కోరుతున్నాం. రోడ్డులో వెళ్ళే ప్రతి ప్రయాణికులు ఏదో రకంగా బైకులు స్కిడ్ అయ్యో, ఆటోలు బోల్తావాడో, కార్లు స్కిడ్ అయి పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయే ఆస్కారం ఉన్నది, జరుగుతున్నాయి. కాబట్టి ఆ కుటుంబాలు చిన్నాభిన్నం కాకముందు, ఆ కుటుంబంలో పెద్ద దిక్కులు పోకముందు ఈ ప్రజల బాధలను గుర్తెరిగి ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని నస్కల్ గ్రామ ప్రజలుగా మేము కోరుతున్నాం. వెంటనే ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి. లేని ఎడల ఈ నిరాహార దీక్షలు ఇలాగనే కొనసాగాలి.